ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనమండలి జీఎం కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించి భారీగా ఆస్తులు గుర్తించారు. కుమార్ నివాసంతో పాటు మరో 8 చోట్ల ఏసీబీ దాడులు చేసింది. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో 6 ఫ్లాట్లు, 3 ప్లాట్లు, ఓ ఇంటి పత్రాలు, 1,10,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కుమార్ నివాసంలో 2 కిలోల బంగారం, 9 కిలోల వెండి వస్తువులు గుర్తించారు. ఓ కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ దాదాపు 5,88,00,000 ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. కుమార్పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. దాదాపు 12 గంటలకు పైగానే సోదాలైతే కొనసాగుతున్నాయి. పూర్తిగా సోదాలు కొనసాగడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సోదాలకు సంబంధించి అధికారులు ప్రస్తుతం ఇస్తున్న అప్డేట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునైల్, జిల్లామండలి అవినీతి అధికారి కుమార్ ఇంట్లో ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా చెప్పబడుతుంది. ఈ రోజు అర్ధరాత్రికి ఆయన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు సాగిన సోదాలకు సంబంధించి కూడా ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అక్రమ మార్కెట్లో కూడా పెద్ద సంఖ్యలో అటు ఆస్తులు కూడగట్టినట్టుగా గుర్తించారు. అందుకు సంబంధించి ఈ రోజు ఆయన నివాసంతో పాటు మరొక 8 చోట్ల, మొత్తం 9 చోట్ల కూడా ఏసీబీ ఉన్నతాధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. బంధువులు, బినామీలు, అదేవిధంగా స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు సాగాయి. ప్రస్తుతానికైతే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్తో పాటు ఒక ఇల్లును కూడా గుర్తించారు. ఇక అతడి నివాసంలో 1,10,00,000 రూపాయలకు సంబంధించిన నగదును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇక 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులను కూడా ఇటు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు 2 కార్లను కూడా సీజ్ చేశారు. మొత్తం ప్రజెంట్ వారు చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కూడా 5.88 కోట్ల రూపాయలు ఉంది. దీంట్లో ఇది బహిరంగ మార్కెట్ సంబంధించి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తారు. ప్రస్తుతానికైతే ఇతడి మీద ఏసీబీ సంబంధించిన కరప్షన్ సంబంధించిన సెక్షన్ల మీద కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా చెప్తారు. ఈ రోజు రాత్రికి అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా అతడి నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లుగా ఏసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కిరణ్, దాదాపు 12 గంటలకు పైగానే ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలపడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉండొచ్చు? బహుశా అంటే ఇంకా మిత్రుల బంధువుల ఇళ్లలో కూడా సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా, లేదా అక్కడ ఆగిపోయినాయా? దాదాపుగా ఇటు వారికి సంబంధించిన సోదాలకు సంబంధించిన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం, కానీ కొంత పంచనామాతో పాటు కొన్ని వాళ్ళ సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అర్ధరాత్రి వరకు అతడి ఇంట్లో సోదాలకు కలిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా కొంతమంది ఇళ్లలో సోదాలు ముగిసినట్లుగా సమాచారం. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.